అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. వారి వారి ఖాతాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే డబ్బులు జమ చేయబోతున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకం కూడా అయితే డబ్బులు జమ చేయబోతున్నారండి. అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మీరు చెప్తూనే ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా అయితే మా ఖాతాలో జమ కాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి క్లారిటీ కూడా చెప్తానండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ముందుగా చూసుకుంటే ఈ ఒక్క వర్షాల కారణంగా చాలామందికి అయితే పంట నష్టం అయితే జరిగింది. గత నెలలోనే అంటే జూలై నెలలోనే చూసుకుంటే మనకి ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతులైతే పంటనైతే నష్టపోయారనమాట. దానికి సంబంధించి నష్టపరిహారం కూడా అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది. అయితే ఈ లెక్కను చూసుకుంటే మనకి ఈసారి విజయవాడలో చాలా వరకు కూడా పంట నష్టం అయితే జరిగింది. అక్కడనే కాదు, మన యొక్క రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది ఈ వర్షాల కారణంగా పెట్టుబడి పెట్టిన ప్రతి పంట కూడా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది ప్రజలు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇచ్చిన హామీని ప్రకారం అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పి ఏటా 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు కదా. అయితే దానికి సంబంధించిన పథకం వెంటనే ప్రవేశపెట్టండి అని చెప్పి చాలామంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతుల పంట మీద అయితే చాలా పెట్టుబడి అయితే పెట్టారనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కొంతమంది రైతులు నష్టపోయారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకం సంబంధించి మీరు వీడియోలు చేస్తాము, ఈరోజు వీడియోలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మాకు అసలు వీడియోలు చేయట్లేదు, ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కరెక్టేనండి, ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం దగ్గర నిధులు అంతంత మాత్రాన అయితే ఉన్నాయి. ఇక్కడ మన పథకాలు చూసుకుంటే చాలా వరకు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి ఈ పథకాలు అనేవి అయితే ప్రవేశపెట్టారనమాట. సో అందుకోసమే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి అమలు చేసుకుంటూ రావడం జరిగింది. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి పెన్షన్ సంబంధించి అయితే పెంచారు కదా, ఆ యొక్క పథకాన్ని అయితే అమలు చేశారు. అలాగే ఈ యొక్క అన్న క్యాంటీన్ సంబంధించి కూడా అమలు చేయడం జరిగిందన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఈ సెప్టెంబర్ నెలలో కేంద్ర స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే మనకి మొన్న చూసుకుంటే అంటే ఆగస్టు 28వ తారీఖున అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి అయితే ప్రవేశపెట్టలేదన్నమాట. అంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే ఏ చర్చ అయితే జరగలేదు. కానీ ఈసారి ఏంటంటే కేంద్ర స్థాయి మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం ఈ పథకాల సంబంధించి అలాగే డెవలప్మెంట్ సంబంధించి ప్రతిదీ కూడా మంత్రులతో చర్చించి మనకైతే ఒక తీర్పు అయితే ఇవ్వనున్నారనమాట. అంటే అందులో మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఎంతెంత వెయ్యాలని చెప్పేసి అంటే ఎంతెంత జమ చేయాలని చెప్పేసి అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 నెలల పైగానే అవుతుంది. కానీ ఇంతవరకు డబ్బులు కాలేదని చెప్పి చాలామంది అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కదా. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఖరీఫ్ సీజన్ కింద అయితే 7,000 రూపాయలు, రబీ సీజన్ కింద 7,000 రూపాయలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున మొత్తంగా 14,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారండి. అలాగే పీఎం కిసాన్ పథకం కింద కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం 20,000 రూపాయలు అనేవి ప్రతి రైతుకు అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే విడతల వారీగానే వేస్తారనమాట. అయితే మొదటన
14,000 రూపాయలు అనేవి ప్రతి రైతుకు వేయాలని చెప్పేసి అనుకుంది. సో ఇక్కడ ఖరీఫ్ సీజన్ తరపున ఏంటంటే 7,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు, మొత్తంగా 9,000 రూపాయలు అనేవి మీ యొక్క ఖాతాలో, అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో ఈ డబ్బులన్నీ కూడా జమ కానున్న అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నాయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క రైతు భరోసా కేంద్రం దగ్గరికి కానీ, లేదంటే ఈ యొక్క సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళినా కానీ వారైతే అప్లై చేయడమే జరుగుతుంది. దానికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం పట్టుకెళ్ళండి. సో ఖచ్చితంగా వాళ్ళైతే అప్లై చేయడమే చేస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మీరు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఓకే బ్యాంక్ పుస్తకం ఉంటే సరిపోద్ది అనుకుంటారు, కానీ లింకప్ చేయించుకోకపోతే మాత్రం ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే జమ కావన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం మీరు ఖాతాలో ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డు సంబంధించి ఫోన్ నెంబర్తో లింక్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ మీ ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. అలాగే ముందుగా ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ వారు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలామంది అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ లేకపోవడం వల్ల ఏంటంటే ఒక డబ్బులు విడుదల చేసినా కానీ వారి ఖాతాలో అయితే జమ అవ్వట్లేదన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.